రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సర్కార్ 184 కోట్ల రూపాయలను కేటాయించిందని తెలిపారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని చటాన్పల్లి రైల్వే గేటు వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించిన ప్రభుత్వానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేకు సన్మానం చేసి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే వీర్లపల్లి పటాన్కి పాలాభిషేకం చేశారు. ఎన్నో ఏళ్లుగా రైల్వే గేటు ద్వారా ఇబ్బందులు పడుతున్న 25 గ్రామాల ప్రజలకు ఈ ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల సౌలభ్యం చేకూరుతుందన్నారు వీర్లపల్లి శంకర్. వంతెన నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. నిర్మాణంలో భాగంగా ఆస్తులు కోల్పోతున్న ప్రజలకు 35 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా కేటాయించినట్లు చెప్పారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. షాద్నగర్ నియోజకవర్గంలోని రైల్వే గేట్ ఎల్సీ నంబర్ 27 ఏదైతే ఉందో పూర్తి రద్దీతో కూడుకున్న సమస్య, దీర్ఘకాలిక సమస్య. ఈ సమస్యను తీర్చడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తనకున్న కొద్దిపాటి నిధుల నుంచి దాదాపు 184 కోట్లు నిధులను కేటాయించడం చాలా సంతోషం. అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా షాద్నగర్ నియోజకవర్గం తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ గేటు ద్వారా ఒక 20-25 సంవత్సరాల నుంచి ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులకు, ఎన్నో అవస్థలు, వాళ్ళ సమస్యలు వర్ణాతీతం కాబట్టి ముఖ్యంగా ఈ సమస్య తీర్చడానికి గతంలో కొంత ప్రయత్నం జరిగినప్పటికీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక సాంకేతిక పరంగా ఒక నూతన అధునాతనమైన ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. కాబట్టి ఉదాహరణకు ఒక పవిత్రమైన జేపీ దర్గా, ఒక పవిత్రమైన బైపాసు, ఈ రామ్నగర్ కాలనీ, చటాన్పల్లి కాలనీ, ఇవన్నీ కాలనీలు రేపు బుచ్చుగూడ, కొత్తపేట, సంగము, వెల్జల్ల, ఇలా దూసుకల్లు, ఎన్నో గ్రామాలకు కూడా సౌకర్యార్థం ఈ ప్రాంతాలకు నిజంగా ప్రయాణం చేయాలంటే ఎంతో విసుగుతో చెందుకుంటుండే ఇలా సులభమైన ప్రయాణం చేయడానికి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. నేను కూడా షాద్నగర్ ప్రజల యొక్క రుణం తీర్చుకున్న విధంగా కూడా ప్రయత్నం జరిగింది కాబట్టి ఆ ప్రయత్నం ఇలా ఫలించింది కాబట్టి చాలా సంతోషం ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు ఒక సమస్యను తీర్చిన వాడిగా నేను ఎమ్మెల్యేగా చాలా గర్వపడతా ఉన్నాను. కాబట్టి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తన అరకొర నిధులు అంటే 400 కోట్ల బడ్జెట్ రైల్వే శాఖకు ఉంటే అందులో నుంచి మనకు 89 కోట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నిధులను సద్వినియోగం చేసుకొని త్వరలోనే కాంట్రాక్టర్ను మొబిలైజేషన్ చేసి 6 నెలల్లో ప్రయాణికులందరికీ ఒక సులభతరమైన ప్రయాణం చేయడానికి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టబోతున్నాం.